వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. బిగ్ బాస్ 9 టైటిల్ తర్వాత ప్రతి ఒక్కరి దృష్టి కూడా తనూజ పైనే. తనూజ ఎందుకు విన్నర్ అవ్వాల్సింది రన్నర్గా మిగిలిపోయింది, ఎవరి ట్రాప్లో అయినా పడి టైటిల్కి దూరం అయిందా అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే ప్రేక్షకులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా అసలు వాస్తవాలు ఏంటని మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. బిగ్ బాస్ 9లో తనూజ విన్నర్ అని గత కొన్ని వారాలుగా మనం ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. కానీ సీన్ కట్ చేస్తే 9 ట్రోఫీ టైటిల్ కూడా తీసుకుపోయారు కళ్యాణ్ గారు. తర్వాత ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తనూజ ఎవరి ట్రాప్లో అయినా పడి ఆ టైటిల్కి దూరం అయిందా అన్న మాటలు. సో దాని గురించి మీరేమంటారు? బిగ్ బాస్ షో 15 వారాల ఆట, 14-15 వారాల ఆట. సో ఎంటర్టైన్మెంట్ వర్క్ చేసి వదిలేయాల్సినటువంటి అంశం అయినప్పటికీ కొంచెం చెప్పాం కదా, షో విషయంలో కానీ ఆ షోలోకి పార్టిసిపేట్ విషయంలో మనం కనెక్ట్ అయి ఉంటాం. ఆడియన్స్గా ఒకరి మీద అభిప్రాయం ఏర్పరచుకుంటాం, బంధాన్ని ఏర్పరచుకుంటాం. సినిమా చూస్తున్నంత ఆ 3 గంటల్లో కూడా కొన్ని క్యారెక్టర్లు బాగా నచ్చితే మనం కనెక్ట్ అవుతాము. సో ఈ షోలో ఇట్లాంటి సీరియల్స్లో కానీ షోలో కూడా కొన్ని క్యారెక్టర్లను బట్టి ప్రేక్షకుడు చాలా కనెక్ట్ అవుతాడు. వాళ్ళు గెలవాలని, ఇతరు అంటే వాళ్ళు ద్వేషించే విలనిజం ఉన్న వాళ్ళు ఓడిపోవాలని కోరుకోవడం, అంటే విలన్ ఎప్పటికి కూడా ఓడిపోవాలి, ఎట్లయితే అనుకుంటాం అట్లా అనుకుంటారు. సో అలాగే ఇప్పుడు నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ 9 సిరీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇమానువెల్ అసలు రన్నర్ కూడా లేకపోవడాన్ని చాలామంది బాధపడ్డ విషయం నిజం అది. ఎందుకంటే చాలామంది సుపరిచితుడు, ఆయన ఆటలు కానీ స్టైల్ కానీ పద్ధతిగా ఆడుకుంటూ వచ్చాడు. మనకు తెలిసిన వ్యక్తి, తెలుగువాడు, మొదటి నుంచి తెలిసినవాడు కాబట్టి కొంచెం ఎఫెక్షన్ కూడా ఉంటుంది. ప్లస్ ఇక రకరకాల కారణాలు ఎఫిషియన్స్ అన్ని కూడా అయినా కూడా ఓడిపోయాడు. ఒక బాధగా ఉంది. అట్ ద సేమ్ టైం మరి గెలిచిన ఇద్దరు ఉన్నారు, ఒకరు విన్నరు, ఒకరు రన్నరు. మళ్ళీ రన్నర్ మీద కూడా సింపతి ఏర్పడుతుంది ప్రేక్షకునికి. ఏంటంటే వాస్తవానికి అయితే తనూజ రన్నర్గా నిలిచినప్పటికీ ఆమె గెలిచినట్టుగా భావించాలి. అయినా కూడా ఆమె విన్నర్ కాలేదు కదా. యాక్చువల్గా మనం చూసినటువంటి మొత్తం ఎపిసోడ్లో 15 వారాలలో బహుశా 7-8 రౌండ్స్ అనుకుంటాం నాకు గుర్తున్నంత వరకు. అంటే ఒక ఎలివేషన్ రౌండ్స్ అట్లా వస్తాయి కదా. దాంట్లో ప్రకారం చూస్తూ వెళ్తే లాస్ట్కి 5 మిగిలారు. ఏం జరిగినా కూడా గత బహుశా 13th వీక్ అనుకుంటా ఆ గేమ్లో కూడా తనూజ ఒక మాట అన్నది, కళ్యాణ్కు ఎవరైనా యాంటీగా వచ్చినా, కళ్యాణ్కి కాంపిటీషన్కి వచ్చితే నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను అని చెప్పింది. ఎలిమినేషన్కు టార్గెట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ షో ఒక సర్క్యూట్ హౌస్లో ఒక 15 వారాలు ఒక ఆడ మగ కలిసి ఉండడం, లేదా 15 మంది కలిసి ఉంటారు కాబట్టి కొంచెం కలిసి ఉంటే కొంచెం అవగాహన గెట్ టు ట్రావెల్స్లో ఒక్కొక్కసారి ఒకరి మీద ఇష్టాలు ద్వేషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ బిగ్ బాస్ల విషయంలో అది అక్కడికి వెళ్ళాక వాళ్ళ మధ్య అనుబంధం ఏర్పడుతుంది, స్నేహం ఏర్పడుతుంది తెలియకుండానే. వాళ్ళ మధ్య ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ ప్రకారం, ఇంటరాక్షన్ ప్రకారం వాళ్ళ మధ్య స్నేహం ఏర్పడుతుంది, అనురాగం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఏ జర్నీ అయినా జర్నీకి బీజం పడుతుంది. ఇది ఒక కోణం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మధ్య ఏదో లవ్ ట్రాక్ ఉన్నట్టుగానే చూపిస్తుంటే షో వాళ్ళకు కూడా షో పట్ల ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పెరుగుతుందని ఒక ఫార్ములా ఏమైనా నమ్ముతున్నారేమో. కొన్ని క్యారెక్టర్ల మధ్య ఆ విధంగా ఉన్నటువంటి ఫన్ కానీ, లవ్ ట్రాక్ నడుస్తున్నట్టు కానీ కొన్ని వాంటింగ్లు చూపించడం ఉంటాయి. కొన్ని నిజంగా వాళ్ళు నటిస్తున్నారో యాక్టింగ్ చేస్తున్నారో కానీ యాక్టింగ్ చేద్దామని వాళ్ళు ప్రారంభించిన లవ్ ట్రాక్ కాస్త నిజమైన జీవితంలో కూడా వాళ్ళు లవర్గా పెళ్ళిళ్ళు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే మన లాంగ్వేజ్లో కాకపోతే అక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ లవ్ ట్రాక్ నడుస్తుంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నడిచినవి కొన్ని ఉన్నాయి, నడవని కొన్ని ఉన్నాయి. అది మనకు ప్రస్తుతమైనప్పటికీ ఈ తనూజ కళ్యాణ్ మధ్యలో కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవుతూ త్రో ఆన్ అయింది వీక్స్ అంతా కూడా ఆ విషయాన్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. ట్రోఫీ తీసుకున్న తర్వాత కళ్యాణ్ కూడా చెప్పిన మొదటి మాట అండి, నా ఈ విజయానికి సపోర్ట్ చేసింది తనూజ అని చెప్పి. ఇక్కడ ఏం చేసింది, తను ఇష్టపడింది, స్నేహపూర్వకంగా ఇష్టపడిందో ప్రేమరూపంగా ఇష్టపడిందో వాళ్ళ వ్యక్తిగతం మనం అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఒక కళ్యాణ్ గెలిపించే ప్రయత్నం చేస్తూనే కళ్యాణ్కి ఆపోజిట్గా వచ్చినట్టయితే 13th వీక్లో అనుకుంటా ఎలిమినేషన్ రౌండ్లో అక్కడ రీతును టార్గెట్ చేసింది, ఇమానుని టార్గెట్ చేసేసి కళ్యాణ్ సపోర్ట్ అయ్యేలా, కళ్యాణ్ విన్ అయ్యేలా వేస్తూ వీళ్ళు ఎలిమినేట్ అయ్యే రౌండ్లో రీతు అనుకుంటా అప్పుడు ఎలిమినేషన్ అయింది, భరణి అండ్ రీతు అనుకుంటా. వాళ్ళు ఎలిమినేషన్ అవ్వడానికి ఈమె వేసినటువంటి సపోర్ట్ కానీ, మార్క్స్ కానీ, డిసిజన్ మేకింగ్ కానీ బాగా హెల్ప్ అయితోటి లాస్ట్కు ఆ తనూజను, ఇమానువల్ అండ్ కళ్యాణ్ కూడా, దాంతో సంజన వీళ్ళంతా గేమ్లో ఉన్నారు. అప్పుడు వెళ్ళిపోయారు. సో ఆ రోజు
కళ్యాణ్ని గెలిపించడం కోసం ప్రయత్నం చేసినటువంటి తనూజ కళ్యాణ్ని గెలిపించే దానికన్నా ఎఫర్ట్ కానీ అదన్నా తాను గెలవడానికి ఆ రోజు ఆమె ప్రయత్నం చేసి ఉంటే ఆ రోజు కానీ అట్లాంటి ఎపిసోడ్లలో ఒక అడుగు దూరం అంతకుముందు ఈమె విన్నర్ అయ్యి ఆయన రన్నర్ అయ్యేవారము. అంటే ఇక్కడ వాళ్ళ మధ్య ఉన్నటువంటి కళ్యాణ్కును తనూజ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ మన భాషలో అందరి భాషలో అయితే ప్రేమ ట్రాక్ ఇష్టం ఏదైనా ఏ పేరుతో పిలుచుకున్నా కళ్యాణ్ గెలవాలని పడినటువంటి తాపత్రయం తను గెలవాలనే విషయాన్ని మర్చిపోయింది. సో ఆమె విన్నర్ కాకుండా రన్నర్గా మిగిలింది. సో దాంతో మనకు కొంచెం అరే ఈమె గెలిచేలా ఉండేనే బాగుంది. ఇంకోటి ఎప్పటికైనా సరే ప్రకృతి గ్లామరే మనకు మేల్ క్యారెక్టర్ కన్నా ఫీమేల్ క్యారెక్టర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఏర్పడుతుంటుంది. చూస్తానికి కళ్యాణి ఆట తీరు బాగుంది, చూపు తీరు బాగుంది, రూపు తీరు బాగుంది, ఆర్టిస్టు. సో బట్ ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఆ క్యారెక్టర్ మీద ఆమె గెలవాలనో ఆమె మీద ఇష్టపడుతుంటారు ప్రేక్షకుడు. తీరా ఆమె విన్ కాకుండా రన్నర్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్. గెలిచే పిల్ల పాప ఆయన ట్రాక్లో పడిపోయి ఆయన మాయలో పడిపోయి ఇప్పుడు అదే ట్రోల్ అవుతుంది. ఇప్పుడు యూజువల్ భాషలో మనం హారిక భాషలో ఏం మాట్లాడతాం, ఆయన మాయలో పడిందిరా బాబు, చదువంతా ఖరాబు చేసుకుంది, కలెక్టర్ అయ్యే పిల్ల ప్రేమలో పడిపోయి ఖరాబ్ అయిపోయింది, ఇట్లా మనం ఎట్లా మాట్లాడుకుంటాము. అదే రకమైన తరహాన అయ్యో తనూజ గెలిచే టైమే కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంది, ఆ సపోర్ట్ ఏదో ఆ ఎఫర్ట్ ఏదో తనకు తాను గెలవడానికి కోసం ప్రయత్నం చేసి ఉంటే ఆమె విన్నర్ అయ్యి ఆయన రన్నర్ అయ్యేవాడు కదా. సో అయినా కూడా వాళ్ళు ఏదో మీరు అన్నట్టు విన్నర్ బయటకు వచ్చాక కూడా తనూజ సపోర్ట్ తోటి నేను ఎఫర్ట్గా నిలబడ్డాను. తనూజ రిప్లై కూడా లవ్ సింబల్ పెట్టి. సో వాళ్ళ మధ్య నిజమైన ప్రేమన ఆర్టిఫిషియల్ ప్రేమన ఆ స్నేహం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అదే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు విషయం ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ కాకుండా రిజెక్ట్ అయిన వాళ్ళు, ఇవందరూ చెప్పిన ఇంటర్వ్యూలు సారాంశాలు ఏంటంటే షోలోనే అట్లాంటి కెమిస్ట్రీ గేమ్స్ ఆ ఫీల్డ్ రన్ చేయగలుగుతారా, మీరు ఎవరితోనైనా లవ్లో పడతారా అంటే ఎమోషనల్ డ్రామా అనేది ఎమోషనల్ డ్రామా అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బిగ్ బాస్ మేనేజ్మెంటు అనే విషయాన్ని అయితే వాళ్ళు చెప్పారు. మనం చూస్తుంటాం జబర్దస్త్లో కూడా సుధీర్ అండ్ రాష్మి మధ్యలో ఒక లవ్ ట్రాక్ సిన్స్ 13 years నుంచి నడుస్తూ ఉంది, హిలేరియస్ ఫన్ ఇప్పటికీ జనరేట్ నడుస్తూ ఉంది. ఆ ట్రాక్ రాగానే ఆడియన్స్ కూడా బోర్ ఎప్పుడు ఫీల్ అవ్వడు, ట్రాక్ స్టార్ట్ కాకముందుకే వాళ్ళు కనపడగానే ఒక ఫీల్ గుడ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా మేము ఆ స్టేజ్ మినంత వరకు ఆ కెమెరాలు అంతసేపే ఆ ఫ్రెండ్షిప్ అంటే తర్వాత ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు అన్నారు, ఈరోజు కూడా అదే కట్టుబడి ఉన్నారు. సో అదొక అంటే ఎపిసోడ్ స్క్రీన్లో ఆట చూసేంత వరకు అంతవరకే చూడాలి, అంతవరకే ఎంజాయ్ చేస్తున్నారు, అంతవరకే అండి చెప్తున్నారు, అంతవరకు ఉంటే బాగానే ఉంటుంది. మరి చూద్దాం తనూజ అండ్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతారు. ఎందుకంటే గతంలో మనకు రాహుల్ సిఫిల్గంజ్ ట్రాక్ కూడా భారీ ఎత్తున అయింది, బయటకు వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు, రకరకాల వార్తలు వచ్చింది, పెళ్లి డేట్ కూడా చెప్పేశారు జనాలు. కానీ తను మాత్రం సరదాగా తీసుకొని రాహుల్ దాన్ని విమర్శించలేదు, కాదని ఖండించలేదు, అవునని ఖండించలేదు. ఈ మధ్యకాలంలో రాహుల్ పెళ్లి కూడా చేసుకున్నాడు, మనం చూసాం కదా. సో షో వరకే చూడాలి, షో ఇంటర్నల్ విషయాలు ఇంటర్నల్గానే అంతటితో షో అయిపోయిన తర్వాత మర్చిపోతే మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.